మర్యాదగా ఎవరెంత కొట్టేశారో తీసి ఆ ఎర్రగుడ్డలో పెట్టండి, లేదంటే మసానం బాబాతో చెప్పి మీ ఇద్దరి మీద మంత్ర ప్రయోగం చేయిస్తా. చెయ్యిద్దిలే గాని అసలు ఎండుమిర్చి పండుమిర్చి ఎలా అయ్యిద్ది? నిజాయితీ ఉంటే అవుద్ది, దొంగతనం చేయకుండా ఉంటే దూరమిచ్చిలా తయారవుద్ది. ఎలా? ఇలా అంజీ, వాడెండుమిర్చి పచ్చిమిర్చి అయింది బా. అవును, ఆడు దొంగ కాదు కాబట్టి మశానం బాబా మంత్రశక్తి వల్ల అయింది. మరంటే ఈ విషయం మా సనం బాబాతో చెప్పు. ఇప్పుడే చెప్తా. ఆ, నా డబ్బులు దొరికేసాయిరా అంజీ. హలో బాబా, మీ మంత్రశక్తి ఫలించింది. ఎండుమిర్చి పండుమిర్చి కాదు, ఏకంగా పచ్చిమిర్చి అయింది. దొంగలు దొరికారు. నువ్వు ఊరుకోవమ్మా, మీ ఆయనలో చెప్పమంటే చెప్పా, మంత్రశక్తి లేదు, మట్టి కట్టలేదు.